అందుట్లో ఎస్పెషల్లీ గ్రంథం వాడిన మాట ఇది, తల్లి వాడిన మాట కాదు ఇది. దేవుని ప్రేరణ వలన, పరిశుద్ధాత్మ ప్రేరణ వలన కలిగినటువంటి లేఖనాల్లో రాయించిన మాట ఏంటంటే, బిడ్డ పుట్టటమే దివ్య సుందరుడుగా పుట్టాడంట. ఇంకెలా గుండుంటాడో ఆ బిడ్డ. చదువుతాం, కింద భాగంలో చదివితే ఇలాగ రాయబడి 20వ వచనంలో, ఆ కాలమందు మోషే పుట్టెను, అతడు దివ్య సుందరుడై తన తండ్రి ఎంట 3 నెలలు పెంచబడ్డాడంట. దివ్య సుందరుడై. ఫరో ఆజ్ఞ వెంటాడుతుంది, మగబిడ్డ పుడితే చంపేయాలని. ఆ కాలంలో పుట్టాడంట ఈ మోషే, దివ్య సుందరుడిగా పుట్టాడు. తల్లి ఏమో బయట పారేయలేని పరిస్థితి. ఒకవేళ లోపలే ఉంచుతామా, భవిష్యత్తులో మరలా హాని తలపెడుతుందో కుటుంబం అంతటికి. ఒక బిడ్డను చూసుకుంటే ఇప్పుడు ఎంతమంది మీదకి రాబోతుందా శిక్ష? ఆల్రెడీ అహరోన్ ఉన్నాడు, మిరియాం ఉంది. ఒకవేళ అవసరమైతే దాచిపెట్టినటువంటి దానిని బట్టి వీరి ప్రాణాలు కూడా పోతాయి. ఇప్పుడు ఎవరిని వదిలేసుకోవాలి? పుట్టినటువంటి బిడ్డను వదిలేసుకోవాలా? ఒకవేళ ఆ బిడ్డను కూడా తనతో పాటు ఉంచుకొని దాచేసి ఒక 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 నిజాన్ని దాచేసి ఒక భవిష్యత్తులో అది తెలిసిందనుకోండి, ఉన్న బిడ్డలను కూడా బాగొట్టుకోవాలా? ఏం చేయాలి తల్లి? ఎన్ని నెలలు దాచింది? 3 నెలలు దాచిందంట. ఒక నెల బిడ్డ ఎలాగుంటాడో మనందరికీ తెలుసు. ఒక నెల బిడ్డ ఎలాగుంటాడో మనందరికీ తెలుసు. ఆ బిడ్డకిన్నమ్మా 3వ నెల. అక్కడ వెళ్ళేటప్పుడు ఆ బిడ్డను చూసేళ్ళండి, అంత వయసులో చేసిందనమాట యోకెబెదు తన బిడ్డ కోసం. ఒక నెల బిడ్డ ఎలాగుంటుందో, 2 నెలల బిడ్డ ఎలాగుంటుందో, 3 నెలల బిడ్డ ఎలాగుంటుందో మనందరికీ తెలిసినే. మీరందరూ పిల్లలకి వెళ్ళినటువంటి తల్లులు కాబట్టి మీ అందరికీ తెలిసిందే. బిడ్డలను ఎత్తుకున్నటువంటి అనుభవం మీలో ఉన్నటువంటి వారందరికీ తెలిసిందే. 1 నెల బిడ్డ, 2 నెలల బిడ్డ, 3 నెలల బిడ్డ, ఆ బిడ్డ నెల నెలకు ఎలాగ ఎదుక్కుంటూ వస్తుంటుందో తెలిసిందే. 3 నెలలు దాచిపెట్టిందంట. 3 నెలలు దాచిపెట్టి 3 నెలల దగ్గర నుంచి దాచిపెట్టలేక చేసిందా? తెలియదు. 3 నెలలు దాచిపెట్టిన తర్వాత, 3 నెలలు దాచిన తర్వాత సైతము ఆ 3 నెలల్లో కూడా ఎవ్వడికి భయపడలా. ఎవ్వడికి భయపడలా. ఫరో ఆజ్ఞ ఉంది, ఆజ్ఞకి భయపడలా. బిడ్డలను బయట పారేయాలి, మగబిడ్డ అయితే చంపేయాలి, బ్రతకనీయకూడదు అని చెప్తున్నటువంటి ఫరో ఆజ్ఞ. నిజంగా ఫరో ద్వారా పంపించబడినటువంటి మనుషులు రోజుకి ఒకసారి వచ్చేవాళ్ళేమో, ఇంటింటికి వచ్చేవాళ్ళేమో. లోపలికి వచ్చి, ఏమా ఏమైనా బిడ్డలు పుట్టారా, సర్వే చేయించుంటాడు. ఏ ఇంటిలో ఎవరు ప్రెగ్నెంట్గా ఉన్నారో, బిడ్డలు కన్నటువంటి వారుగా ఉన్నారు, ఎవరు ఉన్నారు ఏంటో పెద్ద విశేషమా ఫరోకి. ఏ ఇంటిలో ఏ బిడ్డలు పుడుతున్నారో తెలుసుకోలేకపోవటం. ఫరో కన్నుకి ఆనుకోకుండా, ఫరో చేత పంపించబడినటువంటి సైనికుల యొక్క దృష్టికి తన బిడ్డ లోపల పుట్టాడనేటువంటి ఊసు ఏమాత్రం తెలియకోకుండా 3 నెలలు దాయగలిగిందంటే ఎంత కేరింగ్ తీసుకుంటుందో ఒక తల్లి. పసిబిడ్డలు ఉంటే ఇంటి పక్కన వాళ్ళకి తెలియకోకుండా ఏం పోదు. ఒకవేళ ఫరో అంటాడనమాట, మీ ఇంట్లో కానీ మీ ఇంటి పక్కన కానీ ఉందంటే, బిడ్డలు ఎవరన్నా ఉన్నారంటే ఇక మీకు ఉందే అన్నాడు అనుకో, ప్రాణం మీద భయం ఉన్నాడు ఏం చేస్తాడు? ఆ ఇంట్లో అయితే రీసెంట్గా ఇప్పుడు 3వ నెల అని చెప్పాలి. భయం ఉన్నటువంటి వాడు ఎవడైనా బ్రతకాలనే భయం ఉన్నవాడు ఎవడైనా నిజం చెప్తాడు అనమాట. ఫరోకి తెలియదా? మాత్రం సెన్స్ లేదా? నిజాన్ని బయటికి రప్పించలేడా? ప్రజలను భయపడటం తెలియదా ఫరోకి? 3 నెలలు బిడ్డను దాచిపెట్టిందంటే, ఒకవేళ ఇన్ కేస్ చుట్టూ ఉన్నటువంటి వారికి సైతం కూడా తెలియదేమో. తెలియదు నాకేం జరిగిందో. ఆజ్ఞ అయితే ఉంది, బిడ్డలు పుడితే చంపేయాలి ఆజ్ఞ ఉంది, భయపట్ల. హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో, హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 23వ వచనం చదివితే ఇలాగ రాయబడిన సంగతులు ఉంటాయి. హెబ్రీ 11వ అధ్యాయం 23వ వచనంలో రాయబడిన సంగతులు ఈ విధంగా ఉన్నాయి, చదువుతాం. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండట చూసి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతన్ని దాచిపెట్టిరి అని చెప్పారు తల్లిదండ్రులు. తండ్రి కూడా ఉన్నాడు, తండ్రి ఏమి లేనోడు కాదు. మోషే పుట్టినప్పటికీ అమ్రామ్ ఉన్నాడు, అతని తల్లిదండ్రులు 3 నెలలు దాచిపెట్టారని చెప్పేసేసాడు.
3 నెలలు ఒక బిడ్డను దాయాలంటే ఏ పరిస్థితుల్లో బిడ్డ అరుస్తుందో కనిపెట్టగలిగినటువంతంత కేరింగ్ ఉండాలి. అమ్మ 3 నెలల పాప ఎప్పుడు ఏడుస్తుందో చెప్పగలరా? 10 సంవత్సరాల బిడ్డకి ఎప్పుడు ఆకలి అయిద్దో చెప్పొచ్చు. 10 సంవత్సరాల బిడ్డకి ఎప్పుడు ఆకలి అవుతుందో చెప్పొచ్చు. ఉదయం పూట 8-9 మధ్యలో మళ్ళీ బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తే మధ్యాహ్నం 11-12 వరకు మళ్ళీ వాడు ఆకలి అని అడగడు అండి, అంతే కదా. ఇప్పుడు స్కూల్కి పంపిస్తున్నారు, లంచ్ బాక్సులు కట్టి పంపిస్తున్నారు. ఎన్ని గంటలు తింటాడు ఆయన అక్కడ? 12 లేదా 1 గంట మధ్యలో లంచ్ తింటాడు. అది ఆకలి సమయం. నెల బిడ్డకి, 2 నెలల బిడ్డకి, 3 నెలల బిడ్డకి ఆకలి సమయం ఎప్పుడు? ఏడుపు ఎప్పుడు ఏడుస్తుంది తెలియదు, ఎందుకు ఏడుస్తుంది తెలియదు, ఎంతసేపు ఏడుస్తుంది తెలియదు, ఏడ్చినప్పుడు ఎంత కంగారు ఉంటుంది ఇంట్లో అది తెలియదు. ఒకవేళ బిడ్డ ఏడుపు ఆపకపోతే ఈ రోజున మనుషులు ఏం చేస్తున్నారు? అడవుడిగా ఎక్కడో సాటికి హాస్పిటల్ తీసుకెళ్ళిన పరుగులు పెట్టట్లేదా? ఆ రోజు నా బిడ్డ కోసం వాళ్ళు ఎంత తపన పడి ఉంటారు. 3 నెలల బిడ్డకి 3 నెలలు దాచిందంట. ఇక దాచలేని పరిస్థితిలో మరి తీసుకెళ్ళిందో, లేకపోతే ఇంకేదైనా ఆలోచించేసి తీసుకెళ్ళిందో, ఎన్ని ప్లాన్లు వేసిందో ఒక తల్లి కోసం. బయట బిడ్డ మగ బిడ్డని కనపడ్డా అదే ఆఖరి రోజు అయిపోతుంది బిడ్డకి. మరి ఈ బిడ్డను ఏం చేయాలి? ఒకవేళ ఈ బిడ్డను ఎవరికి తెలియకోకుండా బార్డర్ దాటిచ్చేస్తే, ఐగుప్తు దేశానికి ఎంతోమంది వర్తకులు వస్తూ ఉంటుంటారు. ఒక రోజున యోసేపుని అమ్మేశారు, అలాగనే వర్తకులకు అమ్మేశారు, బిజినెస్ చేసేటువంటి వారికి అమ్మేశారు. యోసేపుని అమ్మేసింది అదే విధానంలో అమ్మేశారు. తన అన్నదమ్ములు ఏం చేశారంటే, ఇస్మాయేలీలు వస్తున్నారని ఆ మార్గం గుండా ఇస్మాయేలీలకి బిడ్డని ఇచ్చేసి అమ్మేసేసారు. ఇప్పుడు ఈ బిడ్డని బార్డర్ దాటించడానికి ఏమైనా ప్లానింగ్ చేశారా? వచ్చి ఉంటుంది ఆలోచన. మా మధ్యలోనే మాతో పాటే బ్రతికితే మా బిడ్డ చావటం గ్యారెంటీ. ఆ బిడ్డ చావటం మాత్రమే కాదు, ఈ సమస్య తన ఇంటి మొత్తానికి పట్టుకుంటుందనే సమస్యను కూడా ఆలోచన చేసి ఉండొచ్చు. బార్డర్ దాటిచ్చేస్తే వాడు ఎక్కడైనా బ్రతికితే చాలు, చచ్చిపోకోకుండా బ్రతికితే చాలు. ఏ తల్లిని కోరుకుంటుంది కదండి, బిడ్డ బ్రతికితే చాలు, వాడు ఎక్కడైనా బ్రతుకుతున్నాడు అని తెలిస్తే చాలు. బార్డర్ దాటించే ప్లాన్ కూడా చేసి ఉండాలి. చేసిందో లేదో తెలియదు. బార్డర్స్ దాటిచ్చేసేసి తను ఎక్కడైనా క్షేమంగా ఉండుంటాడని ఆలోచన చేసేసి ఉంటుందో లేదో తెలియదు. లేదు, ఎవరికి తెలియకోకుండా తన ఇంటిలోని ఏదైనా అండర్ గ్రౌండ్ సొరంగం లాగా తవ్వేసి ఆ సొరంగంలో పెట్టే ప్రయత్నం ఏమైనా చేయటానికి ప్రయత్నం చేసిందా? అది తెలియదు. చేయొచ్చు, అలాగా చేయొచ్చు. ఇంట్లో ఏముంది, తలుపులు వేసేసి రాత్రి రోజుకు కొంచెం తవ్వేసారు అనుకో, అండర్ గ్రౌండ్లో పెట్టేసేసేది అనుకో, చేయొచ్చు, అలాగని చేయొచ్చు. కానీ అలాగని చేసి ఉన్నట్లయితే ఐగుప్తు యొక్క విద్యలలో అభ్యసించేటువంటి అవకాశం ఉండదు. బానిసగానే బ్రతుకుతాడు మోషే. కాబట్టి బార్డర్స్ దాటించి బయటికి పంపించాలని ఆలోచించేలా తన ఇంటిలోనో లేకపోతే ఎవరికి తెలియనటువంటి రహస్యపు గదిలోనో సీక్రెట్గా తనకంటూ ఒక వయసు వచ్చేంత వరకు కూడా లోపల ఉంచేసి పెంచేసేయాలని ఆలోచించేలా. ఇంకేదైనా ఆలోచించేయచ్చు, ఇంకా ఏదైనా ఆలోచించేయచ్చు. తన బిడ్డను కాపాడుకోవటం కోసం ఇంకేదైనా ఆలోచన చేసి ఉండొచ్చు, కానీ ఆలోచించేయాల. ఎన్ని ఆలోచనలు తన మైండ్లో అన్ని చుట్టూ తిరుగుతున్నాయో, ఎలా చేస్తే ఏమవుతుంది అని ఎన్నో ఆలోచనలు వెనకాల ఎన్నో ప్లాన్స్ ఉన్నాయి. బట్ వన్ ఈజ్ సెలెక్టెడ్, ఒకటి మాత్రం సెలెక్ట్ అయ్యాడు. తన మైండ్లో ఎన్నో ఆలోచనలు ఉన్నాయి. బార్డర్ దాటిచ్చేసేసి కాపాడుకోవాలని, అండర్ గ్రౌండ్లో ఎవరికి కనపడకుండా రహస్యపు గదిలో పెట్టుకుని కాపాడుకోవాలని, లేకపోతే డబ్బుకి ఎవరికైనా అమ్మేసైనా కాపాడుకోవాలని ఎన్నో ఆలోచనలు ఉండుంటే తన మైండ్లో ఎందుకు ఈ ఆలోచన కలిగింది. జమ్మి తీసుకొచ్చుకొని జమ్మితో పెట్టె చేసుకోవాలని ఆలోచన కలిగిందంట. జమ్మి తెలుసా మీకు? జమ్మి తెలుసారా? జమ్ము ఉందా? జమ్మి పెట్టె, జమ్ము కోసుకొచ్చుకొని జమ్మితో పెట్టె చేయాలని ఆలోచన కలిగిందంట. ఎందుకు ఆమె జమ్మిని సెలెక్ట్ చేసుకుందో తెలియదు.
ఎంత జ్ఞానంగా ఆలోచించేయాలి బిడ్డను కాపాడుకోవాలంటే. ఫస్ట్ బిడ్డ యొక్క సేఫ్టీ చూడాలి. అసలు ఆ జమ్మి పెట్టే ఎంత సేఫ్టీయో అది ఆలోచించేయాలి ఒక తల్లి. ఏంటండి ఒక పెట్టెలో ప్రాణం పెట్టడం అంటే, ఒక బుట్టలో ప్రాణం పెట్టడం అంటే, తను ఎంతగానో ప్రేమించి కనినటువంటి బిడ్డను నేల మీద పెట్టడం అంటే, అసలు పెడుతున్నటువంటి ఆ బాస్కెట్ ఎంత సేఫ్టీ ఆలోచించేయాలి. జమ్మి పెట్టె కోసం ఆలోచించేసింది. జమ్మి పెట్టెలో పెట్టినటువంటి బిడ్డ లోపల పెట్టినప్పుడు ఎంత సేఫ్గా ఉండగా ఆలోచించేసింది. ఎన్ని రోజులు ఆలోచించేసిందో ఈ ప్లాన్ చేయటం కోసం నిజంగా తెలియదు. పుట్టినప్పటి నుంచి ఉంటుందా కంగారు? ఒకవేళ ఈరోజు తెలిస్తే ఏంటి, ఈరోజు తెలిస్తే ఏంటి, ఫరో సైనికులు ఎవరైనా గుర్తిస్తే ఏంటి అని పుట్టినప్పుడు నుంచి ఆ ప్రేమ అలాగని తన ప్రేమను చాటుకుంటూ ఒక రోజుకి 3 నెలల సమయానికి జమ్మిపెట్టెను రెడీ చేసేసేసింది. జమ్మిపెట్టెకి కీలు పూసిందంట. జిగటమన్ను పెట్టి వేసి దాని మీద కీలు కోటింగ్ వేసి లోపలికి నీరు వెళ్ళకోకుండా నీటి మీద ఎంత ప్రవాహం వచ్చినా సరే అది అలాగనే నీటి మీద ప్రవహించేలాగా ఏర్పాట్లు చేసిందంట. పుట్టగానే చేసిందేమో జమ్మిపెట్టె తెలియదు. ఒకవేళ కడుపులో ఉన్నప్పుడే ఆలోచించేసిందేమో అది తెలియదు. ఒకవేళ మగబిడ్డ అయితే ఏంటి పరిస్థితి ఆలోచించేసిందేమో అది తెలియదు. కీలు రాసింది, జిగటమన్నుతో పూసిందని చెప్పాడు. అంటే ఈ మట్టి ఎండిపోయి అది నీటికి సైతం కరక్కోకుండా ఉండే స్థాయికి రావాలా. నేలలో వదిలేసినప్పుడు నీటికి సైతం కరక్కోకుండా ఉండే స్థాయికి రావాలా. అది అంతగా ఎండిపోవాలంటే ఎన్ని రోజుల నుంచి ప్రీ ప్లాన్డ్గా ఉందో ఆ తల్లి. ఇదంతటిని బట్టి దేమర్థమవుతుంది, ఎలాగైనా నా బిడ్డని నేను రక్షించుకోవాలి. కన్న ప్రేమ ఇది, కన్న ప్రేమ అని అంటారు. ఇది పరమ తండ్రి సమస్త మానవాళిని తన దయా సంకల్పం చొప్పున కంటున్నాడు. తన దయా సంకల్పం చొప్పున యాకోబు పత్రికలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉన్నాయి. సత్యవాక్యము వలన కనబడినటువంటి ఈ రోజున ఈ బిడ్డలు ఆ తండ్రికి బిడ్డలైతే ఆయన ఎంత ఆలోచన చేస్తాడు నీ సేఫ్టీ కోసం. నీ సేఫ్టీ కోసం తాను ఎంత ఆలోచన చేస్తాడు. చదువుతాం గ్రంథంలో ఇలాగని రాయబడి ఉంటుంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో, ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్పము ప్రకారము కనెను. యాకోబు అమ్రాము వలన మోషేని కంటే పరలోకమందున్న దేవుడు సత్యవాక్యం వలన మనల్ని కన్నాడు. వాక్యం చేత తిరిగి మరలా జన్మింప చేశాడు, తిరిగి పుట్టింప చేశాడు. సత్యవాక్యము వలన మనల్ని కనెను. బిడ్డను కాపాడుకోవాలని ఒక తల్లి అంత తాపత్రయపడుతుంది. ఈ రోజున మనము బిడ్డలమైతే దేవుని యొక్క ప్రేమ తన బిడ్డల మీద ఎలాగను చూపించగలుగుతాడు. ఆజ్ఞ ఉందా బయట? ఫరో యొక్క ఆజ్ఞ వెంటాడుతుంది. విపత్తు, అది విపత్తే, ఉపద్రవమే, నష్టమే, హాని కలుగుతుంది. కానీ తను ఎలాగైనా కాపాడుకోవాలనేటువంటి ఒక దృక్పథం. ఈ రోజున మనము కనబడినటువంటి బిడ్డలుగా మనం లోకంలో బ్రతుకుతుంటే లోకం నుంచి విపత్తు ఉంటుంది, అపవాది నుంచి విపత్తు ఉంటుంది, సమాజంలో దుర్మార్గులైనటువంటి మనుషుల నుంచి విపత్తు ఉంటుంది, ప్రకృతి నుంచి విపత్తు ఉంటుంది. సమస్తమైనటువంటి వాటి నుంచి దేవుడు తన బిడ్డలను ఎలాగను కాపాడుకోవాలో తనకు తెలుసు.